మాటలు లేవన్నారు, మాట్లాడేది లేదన్నారు. ఇక రాజకీయాల గురించి చర్చించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లోకి ఇక వచ్చేదే లేదన్నారు. ఇవన్నీ చేస్తున్న వారిని ఏమంటారంటే రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ సన్యాసి. ఇదే చాలామంది చెప్పే మాట. విజయసాయి రెడ్డి గారు కూడా మొన్న అదే చెప్పారు. ఇక రాజకీయాల్లో కొనసాగేది లేదు, రాజకీయాల మీద ఇక ఆసక్తి లేదు, ఏ పార్టీలో చేరను, అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, అలాగే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేస్తున్నాను సభ్యత్వానికి కూడా అని చెప్పి రాజీనామా చేసేశారు. కానీ తర్వాత కొద్ది రోజుల గ్యాప్లోనే మళ్ళీ వెంటనే భారతీయ జనతా పార్టీ గురించి ట్వీట్ చేశారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఓకే, వైసీపీ గురించో లేదంటే ఆయన కేసు వ్యవహారానికి సంబంధించి సీపోర్ట్ వ్యవహారానికి సంబంధించి విచారణ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఓకే, ఆ విషయాలు మాట్లాడడంలో తప్పేం లేదు, సీపోర్ట్ విషయాలు కేసుకు సంబంధించి. కానీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడారు, వైసీపీ గురించి మాట్లాడారు, జగన్ పార్టీ గురించి మాట్లాడారు, జగన్ చుట్టూ కోటరీ ఉందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ మాటలు విని, ఆ చెప్పుడు మాటలు విని తమలాంటి వాళ్ళని ఎంతో క్షోభ పెట్టారని చెప్పి ఒక ఆవేదన వెళ్ళగక్కారు. అంటే ఒకటి, ఆయన ఇక్కడ ఇందులో ఆయన మాట్లాడాలని దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. మాట్లాడచ్చు, విమర్శించవచ్చు, ఆరోపించవచ్చు, ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు, నిజాలని బయటికి తీయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చెప్పచ్చు. కాకపోతే అంటే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక ప్రశ్న, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది రెండో ప్రశ్న. ఎందుకంటే ఇన్ని రోజులు వాస్తవానికి ఓకే పార్టీలో ఉన్నారు కాబట్టి ఓపిక పడతారు, ఏదైనా చాలా చోట్ల జరుగుతుంది. చిన్న చిన్న కంపెనీల్లో ఉన్నప్పుడే అక్కడ కంపెనీ యాజమాన్యానికి మనకి నచ్చకపోతే నచ్చని రోజే మనం మానేయం, కొన్ని రోజులు ఓపిక పడతాం, సరే మారతారేమో చూద్దాం, మారతారేమో. ఇంకా టార్చర్ పెరిగినప్పుడు ఇంకా మనం ఉండలేమని బయటకు వచ్చేస్తాం, అప్పుడు ఇవన్నీ చెప్తాం. ఎప్పటి నుంచో నన్ను టార్చర్ పెడుతున్నాడు, సరిగ్గా టైంకి జీతం ఇవ్వడు, పని ఎక్కువ చెప్తాడు, ఇవన్నీ. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించో లేదంటే అందులో ఉన్న వాళ్ళు నచ్చలేనప్పుడు, లేదంటే చెప్పుడు మాటలు ఆయన వింటున్నారంటో అప్పుడు ఆయన విభేదించుంటే బాగుండేది అనేది. ఎందుకంటే ఆయన నెంబర్ 2గా ఉన్నాడు వైసీపీలో, చిన్న వ్యక్తి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలవచ్చు. కాకపోతే ఆయన అంత మానసిక క్షోభ అనిపించారా? పార్టీలో వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని సైతం పక్కన పెట్టారా? నిజంగా ఇప్పుడు ఆయన ఈ బయటికి చెప్తున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక రకంగా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, మాటలు లేవంటూ ఇప్పుడు పార్టీకి సంబంధించిన విషయాలు చాలామంది మిగిలిన వాళ్ళకు కూడా ఆ పరిస్థితి ఎదురైతే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, రేపో మాపో వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మొన్న మధ్యన వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసేసిన తర్వాత ఆమె చెప్పాలనుకున్న చెప్పేశారు, మనసులో ఉన్నదంతా బయటకు ఎక్కేసి వెళ్ళిపోయారు, అయిపోయింది. అలాగే అవన్ శ్రీనివాస్ కూడా ఏదో చెప్పేశారు, ఈ టైంలో యాత్రలు ఏంటి అది ఇదని, ఆయన అయిపోయింది. ఎవరికి చెప్పినట్టు వాళ్ళు. అలాగే ఎంతో మొదటి నుంచి వెన్నంటి ఉండి నడిచిన ఆయన కూడా ఎవరు, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు ఉన్న వ్యక్తి, రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి, అప్పుడు ఆయన ఇచ్చిన, ఈయన రాజ్యసభ పిలిచి ఇచ్చారు సీటు, ఆయన కూడా నాకు రేపల్లిలో నేను ఎదగాలనుకుంటున్నాను, రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, అందుకే రాజీనామా చేశారని మోపిదేవి వెంకటరమణ ఆయన కూడా చెప్పారు. అంటే ఇలాగా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే ఈ నెంబర్ 2లో ఉన్న పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మాట్లాడడం ఒక రకంగా అంతర్గత రహస్యాలను, వైసీపీకి సంబంధించిన రహస్యాలను ఇంకా మున్ముందు మరెన్నో బయట పెడతారేమో విజయసాయి రెడ్డి, వేచి చూడాలి.